హెబ్రోను సహవాసాలు ఆశీర్వదించబడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు దేవునికి విధేయత చూపించినాడు. అదే ఆయన తన పనివారికి పరిచారకులకు నేర్పించినాడు. అదే మనకు కూడా నేర్పించినారు. దేవుని ప్రజలు పోరాటమును బట్టి, లోకంలోని సంఘర్షణను బట్టి బలహీనమై ఉన్నప్పుడు దేవుడు ఆ బలహీన పరిస్థితులన్నింటిలో బలవంతుడని తెలియచేయటానికి యెహెజ్కేలు అనే ప్రవక్తను ఎన్నిక చేసుకున్న సంగతి చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహెజ్కేలు అనగా స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దైవ బలము అని అర్థము. యెహోవాయే బలము, యెహోవాయే గానము, యెహోవాయే ఆధారము అని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన దేవుడు ఈ యుగంలో మనకు కూడా మన బలహీనతలో, పోరాటాల్లో, ఇబ్బందుల్లో మన బలం ఆయనే. ఆయనే కార్యదక్షత, కార్యనిర్వాహకుడు, కర్త, కర్మ, క్రియగా మన జీవితానికి అవసరమైన అన్నింటినీ సహాయం చేసేవాడు. అలాంటి బలహీన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఆయన బలపరచడానికి దేవుడికి మానవ సాధనం అవసరమైంది. ఆ సాధనాలు ఎక్కడ దొరుకుతాయా అని ఆయన కేకలేస్తూ వచ్చినాడు. తన నామము కొరకై బద్దలైన సందులలో ఎవడు నిలబడగలడు? హూ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్? ఇది నాకు కూడా పరిస్థితి అదే. దేవుని ప్రజలు, సంఘాలు, సహవాసాలు ఆత్మీయంగా బలహీనపరచబడిన దినాల్లో దేవుని బలమును వెల్లడి చేయట కొరకై ప్రభు బలము కావాలని కోరుకొని ఆ బద్దలైన సందులలో, గ్యాప్స్లో, ఖాళీ స్థలాల్లో నిలబడగలిగేవారు ఎవరు? ఆ స్వరానికి స్పందన దైవవాక్యంలో మనకు పాత నిబంధనలో స్పష్టంగా కనిపిస్తుంది. నిలబడుట, స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సన్నిధిలో ఎలాంటి పరిస్థితుల్లో నిలబడ్డారు అని ఒక 5 ఉదాహరణలు పాత నిబంధన ఆధారం చేసుకొని మీకు పరిచయమైన నేను జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ఆదికాండం 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18. ఆదికాండము 18వ అధ్యాయం 22. జెనసిస్ చాప్టర్ 18 verse 22. యెహోవా సన్నిధిని నిలిచిందని మాట ఆలకించాలా. He stood in the presence of the Lord. యెహోవా సన్నిధిని నిలిచిండు. కనుక మొదటి వ్యక్తి అబ్రహాము యెహోవా సన్నిధిలో నిల్చున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ చరిత్ర మనకు పరిచయము. సొదొమ గొమొర్రాలు చాలా ఘోరమైన దుష్టత్వములో ఉన్నాయి. వారి పాపాన్ని దేవుడు అసహించుకున్నాడు. అందుకే బైబిల్ రాయబడింది, వారి చెడుతనము గొప్పది. వికెడ్నెస్ వాజ్ టూ హై. ఎంత చెడ్డిపోయినారు అని అంటే ఆ పాపానికి ఈ దినాల్లో కూడా పేరు వచ్చింది. ఆ ఊరిని మర్చిపోలేదు, ఆ పాపాన్ని కూడా మర్చిపోలేదు. అందుకే ద సిన్ కాల్డ్ సొదొమి ఈజ్ ఎంటర్డ్ అన్న నామన్క్లేచర్ టుడే. దాన్ని నేను ఇక్కడ చెప్పను, కానీ మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. అలాంటి దుష్ట పాపములో వారు ఉన్నప్పుడు, వారు మానవస్ పొందటానికి మనస్సు అంగీకరించినప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆ ప్రజలకు దేవుని ఉగ్రతకు మధ్యలో నిలబడవలసిన ఒక వ్యక్తి దేవుడికి అవసరమయ్యాడు. ఆ వ్యక్తే అబ్రహాం. ఇంకా దేవుని సన్నిధిలో నిలిచిండేను. కనుక ప్రస్తుత లోకం యొక్క దుస్థితి కూడా ఇదే. పాపానికి అడ్డు అదుపు లేకుండా, దీనికి మన వ్యవహారిక భాషలో ఏం పేరు పెట్టచ్చు అంటే అన్లిమిటెడ్ సిన్. అన్నిటికి ఉంది కదా, అన్లిమిటెడ్ టాక్ టైం, అన్లిమిటెడ్ డెలివరీ, అన్లిమిటెడ్ అని. దిస్ సిన్ ఈజ్ ఆల్సో అన్లిమిటెడ్. కనుక అంత అన్లిమిటెడ్, అసంఖ్యాకమైన, పరిమితి లేని అపరిమితమైన పాపాన్ని మనుషుడు గాలి పీల్చినట్లు పీల్చుకొని నీళ్లు తాగినట్లు తాగుతూ జీవిస్తూ ఉన్న ఈ మానవుని దేవుని పక్షాన సాధనము చేసి కాపాడగలిగే గురుతరమైన బండ సందులో నిలిచిండే పాత్ర దేవుడికి కావాలి. అలాంటి వాడు అబ్రహాం అనే వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది.
అలా మేము ప్రకటిస్తున్నాం. ఈ మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి నీకు తెలిసింది కూడా నీ హృదయాన్ని యేసు ప్రభు వారికి అప్పగించకుండా ఉంటే బైబిల్ సెలవిస్తుంది, బహుశా సొదొమ గొమొర్రా పట్టణాల్లో భస్మం అయిపోయినట్లుగా దేవుని యొక్క తీర్పు మానవుని మీదకి వచ్చినప్పుడు ఆ తీర్పు ప్రచండమైనది, ఉగ్రతతో కూడింది. దాన్ని ఎవరు ఆర్పజాలరు, రేపజాలరు. అది ఎలాంటి తీర్పులో ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఒక దగ్గరేమో యుద్ధాలు వస్తున్నాయి, ఒక దగ్గరేమో భూకంపాలు వస్తున్నాయి, ఒక దగ్గరేమో వైల్డ్ ఫైర్ అగ్నికీలలు వస్తున్నాయి, ఒక దగ్గరేమో వరదలు వస్తున్నాయి, ఒక దగ్గరేమో భూమి కంపిస్తుంది, ఒక దగ్గరేమో కరువు వస్తుంది. 1, 2, 3, 4 అంత్య దినములలో అపాయకరమైన కాలముల్లో జరుగుతున్న ఈ బీభోత్సవమైన పరిస్థితుల్లో కూడా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడకుండా ఇవి నాకు కాదులే, నన్ను పట్టించుకోలే, నాకేం సంబంధం లేదులే అని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా తృణీకరించి నిరాకరించి నీ జీవితాన్ని యేసు ప్రభు వారికి వెలపట జీవించడానికి ఇంకా కోరుకుంటూ ఉంటే, ఒకవేళ ఆయన రాకడి దినం వస్తే లేదా నీ పోకడి దినమైతే నీ నిత్య జీవం ఎక్కడా? నీ నిత్యం ఎక్కడో ఉంటావు. 2 స్థలాలు, పాతాళం, పరలోకం. ఏది కావాలో కోరుకో మానవుడా. దేవుడు చేసిన సృష్టి ఎదుట మానవుడు నిరుత్తరుడై ఉన్నాడు. నీకు తెలిసిన ఇరుమిడి మెడుకమైన జ్ఞానం చేత కొంత తెలివి చేత దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకు ఇప్పుడు అవసరం లేదు, అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా, దేవుడు నాకేం పని ఉంది అని బహుశా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. బతికినంతకాలం నీకు దేవుడు అవసరం లేకపోవచ్చు. బతికిన తర్వాత నీకు గతే, చనిపోయిన తర్వాత నీకు గతేంటి? చనిపోయిన తర్వాత కూడా జీవం ఉంది, తక్కడో బక్కడో అని అనుకోవద్దు. చదువు తర్వాత ఏంటి, ఉద్యోగం, ఎలాగన్నీ దశలుగా ఉన్నాయో మానవ జీవితంలో కూడా భూమి మీద ఒక దశ, దీని తర్వాత ఇంకా దశలు ఉన్నాయి. ఇది పీపా దశ మాత్రమే, గుడ్డు దశ మాత్రమే. ఇది పొదిగిన తర్వాత పిల్లై నిత్య జీవంలో ఉంటుంది, ఎటర్నల్ లైఫ్. దాన్ని ఇవ్వటానికి కొరకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహం అంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాణము లేని దెబ్బలు ఎవరికి, హేతువు లేని గాయాలు ఎవరికి, రక్తస్రావం కలిగిన దీన శరీరాన్ని శిలువలో మన కొరకు వేలాడదీయబడ్డం ఎవరి కొరకు, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను ఖాళీ స్థలం లేకుండా కొరడాలతో దున్నబడ్డం ఎవరి కొరకు, ఈ రక్త ప్రవాహం ఎవరి కొరకు, ఈ శిక్ష ఎవరి కొరకు, ఈ దెబ్బలు ఎవరి కొరకు, ఈ అవమానం ఎవరి కొరకు, ఈ నింద ఎవరి కొరకు, ఈ వేదన ఎవరి కొరకు, ఈ శిలువ శ్రమ ఎవరి కొరకు? పాపాత్మలమైన మన కొరకు కాదా? ఇంకా యేసుని అంగీకరించకుండా పర్వాలేదులే అనుకోవద్దు. రక్షణ కావాలా, పాపక్షమాపణ కావాలా. మీ తల్లిదండ్రులు నీకు తెలియకుండానే రాత్రిపూట లేచి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నారేమో, కన్నీరు గారుస్తున్నారేమో, అయ్యో నా కుమారుడు రక్షణ పొందితే ఎంత బాగుండు, నా కుమార్తె రక్షణ పొందితే ఎంత బాగుండు, నా తోబుట్టువులు రక్షణ పొందితే ఎంత బాగుండు, మా ఆయన రక్షణ పొందితే ఎంత బాగుండు, మా ఆవిడ రక్షణ పొందితే ఎంత బాగుండు. ఇవన్నీ బహుశా నీకు తెలియట్లేదేమో. రక్షణ యొక్క విలువ ఈ క్షయమైన మానవునికి తెలియటానికి అక్షయుడైన దేవునితో అక్షయమైన లోకంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుందంటే తప్పు కాదేమో. లాస్ట్ డ్రాప్ ఫర్ ఎ లాస్ట్ సోల్. పాపపు రోగము చేత మానవ జాతి కొట్టిమిట్టాడి ఏం చేయాలో దిక్కుదోచకుండా పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించినాడు. ఒకవైపు తన కుమారుడు శిలువ మీద వేలాడదీయబడ్డా, ఒకవైపు తన రూపంలో ఉన్న మానవ సృష్టి అంతా ఉండడా. ఏది కావాలా, ఏది కావాలా, ఏది కావాలా? దేవుడికి టఫ్ చాయిస్. తన కుమారుణ్ణి మన కొరకై శిలువలో అప్పగించడానికి ఇష్టపడ్డాడు, కానీ లోకాన్ని చంపటానికి ఇష్టపడలేదు. తన కుమారుని శిలువ మీద అలాగే వధించినాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, రక్తం కారుతుంది. పాపలమైన మనం ఆ రక్త ప్రవాహం దగ్గరికి వెళ్ళి కడగబడి శుద్ధీకరించబడి రక్షణార్థమైన వెలుగును పొందిన వారమై రక్షించబడి ముందుకు సాగిపోతున్నాం. పాపలు వస్తూనే ఉన్నారు. రక్తం కారుతూనే ఉంది. నాన్న ఇంకా ఉన్నారా? లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్. ఆఖరి రక్త బొట్టు, ఆఖరి మనిషి రక్షించబడేదాకా ఇది నానికి యేసు రక్తము శిలువలో నుండి ప్రవహిస్తుంది. యేసు వద్దా, రక్షకుడు వద్దా,
ఆ పాపలు విమోచకుడు వద్దా? ఆ లోకనాథుడు వద్దా? నీ కొరకు చెమట గార్చేవాళ్లే లేరే, నీ కొరకు కన్నీరు గార్చేవాళ్లే లేరే, నీ కొరకు రక్తం గార్చిన దేవాతి దేవుడు యేసునాథుడు వద్దా? ఎంతకాలం హృదయం కఠినం చేసుకుంటావు? ఎంతకాలం పర్వాలేదులే అనుకుంటావు? ఎంతకాలం నాకు అవసరం లేదులే అనుకుంటావు? యేసును ప్రకటిస్తున్నావు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. బద్దలైన సందులలో నిలిచి వాడేవాడు దేవుడు తన కుమారుణ్ణి కొత్త నిబంధనలో మన కొరకై శిలువ మీద అర్పించినాడు. ఇప్పుడు రక్షణ పొందిన మనము మన చుట్టూ రక్షణ లేని వారి కొరకై దైవ సన్నిధిలో అబ్రహాం వలె నిల్చుండే మనం యేసు వల్లే త్యాగం చేయ అవసరం లేదు. ఎందుకు? యేసు చేసి ముగించినాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. స్టాండింగ్ ఫర్ ద సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకై నిలబడట. ఇంట్లో భార్య, భర్త, బంధువులు, పిల్లలు, కొలీగ్స్, ఇరుగు పొరుగు రకరకాల మనుషులు మన చుట్టూ ఆవరించున్నారు. వారి కొరకై నిలిచి అబ్రహాములు ఇక్కడ లేరా? సొదొమ గొమొర్రాలు కుడి ఎడమలు ఎరుగని పట్టణం, పాపానికి పుట్టినిల్లు, వ్యాపారానికి నిలువెత్తటి నిదర్శనం. ఇలాంటి పట్టణాలు కొరకై ప్రార్థన చేసిన ఒకే ఒక విశ్వాస వీరుడు పేరు అబ్రహాం. అబ్రహాం ఇంకా అంటే అర్థమేంటి? చదివే వాళ్ళేమో వట్టికి చదివేశారు. ఆ ఇంకా అనే మాట ఎంత దూరమైనా మనల్ని తీసుకుని వెళుతుంది. ఇంకా 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 మారు మనసు పొందలేదు అయినా పర్వాలేదు, ఇంకా రక్షణ పొందలేదు అయినా పర్వాలేదు, ఇంకా ఇంకా ఎంతకాలం చేయలేదు ప్రార్థన? మా ఇంట్లో వాళ్ళ రక్షణ పొందట్లేదు, మా ప్రాంతం వాళ్ళ రక్షణ పొందట్లేదు, మా కొలీగ్స్ రక్షణ పొందట్లేదు, మా కుటుంబంలో రక్షణ పొందట్లేదు, ఇంకా కొడుకు కూతురు రక్షణ పొందట్లేదు. కొంతమందిని దేవుడు తీసుకెళ్తున్నాడు, పునాదులు పాడైపోతున్నాయి, నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఎక్కువ కేడు జరగకుండా దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడు పట్టుకొని పోతున్నాడు. నల్లారా రెండని పిలుస్తున్నాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత వారి తరంలో నిలబడి ఆ బండ సందులో నిలబడటానికి స్త్రీలు పురుషులు ఈ ఊర్లో లేరా? సుఖభోగాల కొరకు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఉండొచ్చు, ధన ఘనతల కొరకు ఉండొచ్చు, ఆస్తి సంపాదనల కొరకు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఉండొచ్చు. అయితే క్రీస్తు కొరకు కన్నీరు గార్చే వారు లేరా? జవాబేంటి? దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక్క అబ్రహాం సరిపోయాడు దేవుడికి. 1 పర్సన్ చెమట వచ్చే 1000 మందికైనా కన్నీరు గార్చే ఒక్క వ్యక్తి దేవుడికి కావాలి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? తూటాల వలె దిగుతుంటాయి, అయినా లెక్క జమ లేకుండా జీవిస్తున్నారేమో. ప్రభు మనల్ని చూస్తున్నాడు, మన ఇద్దరి నుండి కావాలని కోరుతున్నాడు. సవాల్ స్వీకరించడానికి ఇష్టమేనా? రెండోది చూస్తాం, 3వ అధ్యాయం నిర్గమకాండం 5వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 3 verse 5. నీవు నిలిచియున్న స్థలం. ఇక్కడ మోషే నిలబడినట్లు మనం చూస్తాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు విడిపించబడి కనానులో ప్రవేశపెట్టబడాలా, వారే దేవుని ఆలయముగా ఉండాలా. రాబో దినాల్లో లోకరక్షకుడని యేసుని భూమి మీదకి తీసుకొని వచ్చే జనముగా ఉండాలి. ఎవరిని పంపిస్తారు? ఎవరు వెళతారు? ఎవరు విధేయత చూపిస్తారు? ఎవరెక్కడా? ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైనారు. ఇటుకలు కాల్చేవాళ్ళు ఇటుకలు కాలుస్తున్నారు, జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఐగుప్తులో చదువుకున్న మోషేను దేవుడు వచ్చి వచ్చినాడు. అరణ్యంలో మామ మంద, తంద కూడా మంద కాదు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు, స్థిరాస్తి ఏమి లేనివాడుగా సామాన్యుడిగా మార్చబడ్డాడు. ఆ ఎర్రటి ఎండలో నిర్జీవమైన కొండల మీద తనవు కాని మామ మందను మేపుతున్నప్పుడు ఏ దేవుడు పిలిచినాడో లేదా ఏ దేవుడు సృజించినాడో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లో రాయబడింది, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రసంగం చేస్తూ మోషేను గురించి అన్నాడు,
మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడు, సుందరుడు దివ్య సుందరుడు, దివ్య ప్లస్ సుందరుడు. అసలు మనకు సుందరమే లేదు, ఇంక దివ్య ఎక్కడి నుండి వస్తుంది? అలాంటి వాడు దేవుని మాటకి విధేయత ఎలాగ చూపించగలిగినాడు? మోషే మోషే 2 సార్లు ఆయన పేరుతో పిలిచేటప్పటికైనా నన్ను పేరుతో పిలిచేవాళ్ళు ఎవరున్నారు? మామూలుగా మన వాళ్ళు అందరూ పేరుతో పిల్లరు కదా, బ్రదర్ సిస్టర్ అంటారు, లేదా అక్క అన్న అంటారు. పేరుతో పిలుస్తున్నారంటే పేరు తెలిసిన వాళ్ళు ఉండాలి, పరిచయమైన వాళ్ళు ఉండాలి. దారంబడి పోయేవాళ్ళంతా మనం పేరుతో పిలవరు. మన కొలీగ్స్, ఇరుగు పొరుగు, మనకంటే పెద్దోళ్ళు, అలాంటి వాళ్ళే మన వాళ్ళు పేరుతో పిలుస్తారు. నన్ను కూడా కొంతమంది పేరుతో పిలుస్తుంటారు పరిచయమైన వాళ్ళు. ఇప్పుడు పరిచయం కాని వాడు అలాగ పిలవలేదు. మోషే అనుకున్నాడు, ఈ కొండ మీద నేనున్నా, ఇక్కడ మా మామగారు కూడా లేరు, మా స్నేహితులు కూడా లేరు, ఐగుప్తు అంతఃపురం కూడా కాదు, ఎవరు నన్ను పేరుతో ఎవరు పిలుస్తారు? గొర్రెలు అస్సలు పేరుతో పిలవు, ఇరుగు పొరుగు నన్ను పేరుతో పిలవరు, ఎవరు పిలుస్తున్నారు? ఆ వింతేమో నేను చూడ తిరగగా మండుచున్న ఆ పొద చూశాడు. స్వరం అక్కడి నుండి వచ్చింది. దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. ద ప్లేస్ వేర్ దౌ స్టాండెస్ట్, నీవు నిలిచి ఉన్న స్థలం. ఎ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్, తగ్గింపు స్థలం, విధేయత స్థలం. మన క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క మాటకు విధేయత చూపించేది, వాక్యానికి విధేయత, దేవుడు మన మీద ఉంచిన దైవ అధికారానికి విధేయత, దేవుని స్వరానికి విధేయత. సబ్మిషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద బ్లెస్సింగ్స్. హెబ్రోను సహవాసాలు ఆశీర్వదించబడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు దేవునికి విధేయత చూపించినాడు. అదే ఆయన తన పనివారికి పరిచారకులకు నేర్పించినాడు. అదే మనకు కూడా నేర్పించినాడు. విధేయత, సబ్మిషన్ ఈజ్ హాల్ మార్క్ ఆఫ్ స్పిరిచువాలిటీ. నో సబ్మిషన్, నో స్పిరిచువాలిటీ. విధేయత లేకపోతే ఆత్మీయత లేదు. దేవుడు మనల్ని ఏదో పని కొరకు, పరిచర్య కొరకు నియమిస్తున్నాడు, పిలిచినాడు, అప్పగించినాడు, కానీ దానికి విధేయత చూపించట్లేదు. ఆ సండే క్లాస్ మినిస్ట్రీ కావచ్చు, చెప్పుల స్టడీ మినిస్ట్రీ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఇతరులకు సహాయం చేసేది కావచ్చు, ఏదో పరిచయం మనకు తెలియదు. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, బాల్లో పాలు పొందుతున్నాం, కానికేస్తున్నాం, వెళుతున్నాం. ఇవన్నీ క్రైస్తవేతరులు కూడా చేస్తారు బయట, మీకు తెలుసు కదా. నీకు వాళ్ళకి తేడా ఏంటి? నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన కొరకు సేవించడానికి పిలిచినాడు. కానీ అది పర్వాలేదులే అన్నట్లుగా, చెల్లిపోతుందిలే అన్నట్లుగా నీ దారిని నువ్వు వచ్చి వెళ్తూ ఉంటే అవకాశం నువ్వు మిస్ చేసుకుంటావు. స్పిల్డ్ అవుట్ ఆపర్చునిటీస్ కెన్ నెవర్ బి రిపీటెడ్. ఏ అవకాశం అయితే దుర్వినియోగం చేయబడుతుందో అవకాశాలు తిరిగి రావు. యూజువల్లీ ఆపర్చునిటీస్ నాక్, రేర్లీ వీ హ్యావ్ టు గ్రాబ్ దెమ్. అవకాశాలు అరుదుగా వస్తాయి, దాన్ని అంగీకరించాలి, దానికి విధేయత చూపించి లోబడినప్పుడు దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డా. మనము విధేయత చూపించుకోకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండొచ్చు, అన్ని జునైన్గానే ఉండొచ్చు. మోషే చెప్పిన కూడా జునైన్, అయ్యో ప్రభా నాకు అంత మాటలు రావు, నోరు అంత సరిగ్గా తిరగదు, మాట నేర్పని గాను, మా అన్న ఉన్నాడు కావాలంటే ఆయన వాడుకో అంటే మనం దేవుడికి చెప్తాం కావాలంటే వాళ్ళని వాడుకుంటే, దేవుడు ఏం చెప్పాడు తెలిసిన? నువ్వే వాడుకో, నువ్వు వాడుకో ప్రభు అంటే వద్దులే నువ్వే వాడుకో. అందుకనే అహరోని నీకు స్పోక్స్ పర్సన్గా దేవుడు పెట్టినాడు. నువ్వే వాడుకో మీ అన్నని, నేను వాడుకోవడం ఎందుకు? నేను నిన్ను వాడుకుంటా, మీ అన్నని నువ్వు వాడుకో. అది ఎంత టఫ్ కదా. సోషల్గా చూస్తే అన్నకి తమ్ముడు సహాయం చేయడం అనేది మామూలుగా జరుగుతుంది, తమ్ముడికి అన్న సహాయం చేయడం అనేది ఈశ్వరులకు జరగదు. వాడు బైబిల్లో అలాగే జరుగుతుంది. దేవుడు అభిషేకించినాడు ఆయన్ని కనుక అహరోన్ని నువ్వే వాడుకో. ఆయన మాట నేర్పరు అన్నాడు, సరే నువ్వే మాట్లాడుకో. ఆయన పరిచర్య చేస్తాను, సరే నువ్వే చేసుకో. ఏది పరిచర్య నియమించాలనుకున్నావు, డూ ఇట్ ఎవ్రీథింగ్, బట్ ఐ నీడ్ యూ. గాడ్ డజంట్ సీ అవర్ టాలెంట్స్, హీ సీస్ అవర్ సబ్మిషన్. దేవుడికి మన తలాంతలు కాదు కావాల్సింది, అది రంగస్థలం కాదు, కళావేదిక కాదు, కళాక్షేత్రం కాదు, కళామ తల్లి కాదు. ఒకసారి చెప్పనా, ఈ మాటలన్నీ మీకు బాగా అర్థమవుతుంటాయి అనుకుంటా. ఆయన కల్వరి రక్షకుడు, ఆయనకు హృదయం కావాలి. ఆయన కళామ తల్లి కాదు, చప్పట్లు కొడితే సంతోషించటానికి. చప్పట్లు కొడితే సంతోషించేవాడు కాదు యేసు, గుండె శబ్దం విని ఆనందించేవాడు యేసు. చప్పట్ల గుండె శబ్దమ్మా, ఏంటి నీ జవాబు?
మోషే విధేయత చూపించినాడు. ఆ తర్వాత జరిగింది నాకంటే మీకు బాగా తెలుసు. మోషే పాత నిబంధనలో గొప్ప నాయకుడని బైబిల్లో రాయబడింది. అతని వంటి ప్రవక్త అంతకుముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కానీ లేడు. నభూతో నభవిష్యత్ అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అంతకుముందు లేదు, తర్వాత లేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మంచికి చెడుకు కాదు, చెడుకు మస్తుగా ఉంటారులే. మంచి కొరకు, దైవ కార్యాల కొరకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అందుకే యేసుప్రభు తన స్వతహాగా నోటితోనే చెప్పినాడు, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ యేసు ఈ దినాన మన కొరకై తగ్గించుకొని శిలువ మరణం అప్పగించబడి మనల్ని వాడుకోవాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? మూడోది చూస్తామా? జాషువా చాప్టర్ 5:15, 5:15. అందుకే యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలం, నీవు నిలిచి ఉన్న ఈ పదాన్ని గురించి మనం ఆలోచించడానికి పూనుకున్నాం. బద్దలైన సందులలో నిలిచివాడు ఎవడైనా గలడా? ఈజ్ దెర్ ఎనీబడి హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్స్? ఖాళీ స్థలములో నిల్చుండేవాళ్ళు. అది ప్రభు ఇచ్చే సవాల్. మొదటి చూసినాం, అబ్రహాము ఆత్మల రక్షణ కొరకు దైవ సన్నిధిలో నిల్చున్నాడు, స్టాండింగ్ ఫర్ ద సోల్ విన్నింగ్. రెండోది మోషే చూసినాం, స్టాండింగ్ ఫర్ ద సబ్మిషన్, విధేయత కొరకు, తగ్గింపు కొరకు మోషే నిలబడినవాడిగా వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవది ఇక్కడ యెహోషువ స్టాండింగ్ ఫర్ ద సర్వీస్, దేవుని ప్రజలైన వారిని సేవించడానికి దైవ సన్నిధిలో నిలబడినట్లు వాక్యంలో మనం చూస్తాం. యెహోషువ అంటే గాడ్ ఈజ్ మై సాల్వేషన్, దేవుడే నా రక్షణ అని అర్థం. అలాంటి పేరు కలిగిన వ్యక్తి మోషే తర్వాత దేవుని ప్రజలను నడిపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. మోషే చాలా బలంగా దైవ కార్యాలు చేశాడు. యెహోషువ వచ్చేటప్పటికి ప్రజలు అనుకున్నారు, మోషే ఎక్కడ యెహోషువ ఎక్కడ అని. నిజమే, వారు ఒకవైపు వీళ్ళు ఒకవైపు. కానీ మోషే పేరిట ఎందుకో తెలియదు. అంటే నేను వేరుగా చెప్తున్నాను, తలంచొద్దండి, పాజిటివ్గా తీసుకొని. మోషే పేరిట ఎందుకో పుస్తకం కూడా బైబిల్లో లేదు. ఆయన 5 పుస్తకాలు రాసిన, మొదటి ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం దాకా ఆయన పేరు ఎందుకో ఆ పుస్తకాలకి పెట్టలేదు. కానీ యెహోషువ ఒకటే ఒక పుస్తకం రాశాడు, ఆయన పేరిట పుస్తకం పెట్టబడింది. మీకు తెలుసు కదా, బైబిల్లో క్విజ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. మొట్టమొదట వ్యక్తి పేరిట పెట్టబడిన పుస్తకమేది? అంత ఆధిక్యత యెహోషువకి దేవుడు అనుగ్రహించినాడు. కనుక ఆయన పేరిట పుస్తకం వచ్చింది. అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. దేవుని ప్రజలకు ఆయన సవాలు విసిరినాడు. ఎలాంటి సవాలు విసిరినాడంటే, ప్రజలందరినీ సమకూర్చి 24వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు ఎవరిని సేవించినా సేవించుకోండి, యాజ్ ఫర్ మీ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఈ దినాల్లో ఈ మాట చెప్పాలంటే చాలా కష్టం. ఆ దినాల్లో ఇంకా కష్టం కదా. ఎందుకంటే సమూయేలు లాంటి వాళ్ళు ఉన్న దినాల్లో, ఏలీ లాంటి వాళ్ళు ఉన్న దినాల్లో వాళ్ళ పిల్లలు సరిగా లేకపోయారు. కానీ ఇక్కడ యెహోషువ లాంటి గొప్ప నాయకుడు, సూర్యుని నాపినోడు, చంద్రుని నాపినోడు, యోర్దాన్ని ఏకరాశిగా చేసిన వాడు, ప్రజలలో సామర్థ్యం కలిగించి స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి పూనుకున్నవాడు, ఇలాగ నష్టపోయింటాడో కుటుంబ విషయంలో అని అనుకుంటాం. కానీ బైబిల్ భిన్నంగా మనకు బోధిస్తుంది. మామూలుగా భార్యాభర్త 2 పిల్లలు ఉంటే 4గురిని సిద్ధం చేసుకొని మందిరానికి ఆదివారం ఆ సమయానికి ఆరంభ ప్రార్థనకి రావడం అరుదు. ఏమంటే 1,00,000 కారణాలు ఉన్నాయి దానికి. ఏ కారణం కూడా జునైన కారణం కాదని మీలో నాకంటే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఏమి లేనప్పుడే సమయానికి వచ్చినాం. తాగటానికి నీళ్ళు లేనప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు, నడవటానికి కాళ్ళు సరిగా పనిచేయనప్పుడు, రావటానికి బండి లేనప్పుడు, సౌకర్యాలు లేనప్పుడు, కరెంట్ లేనప్పుడే సమయానికి వచ్చిన. ఇప్పుడు అన్నీ ఉన్నా సమయానికి రాలేకపోతున్నా. ఎందుకంటే సోమర్తనం ఎక్కువ ఆవరించింది. జీవముగల దేవుని దర్శించాలని నా ప్రాణము ఆశ. ఇలాంటి ఎప్పుడైనా మనకు అనిపిస్తుందే దేవుని సేవించాలా, దేవుని మందిరంలో ఉండాలా. ఈ మాట చూడండి, మీకు ఎవరికైనా ఈ మాట కొత్తగా అనిపిస్తుందేమో ఆలోచన చేయండి. నాకేమీ చాలా కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. 84వ కీర్తన
Psalm 84 రెండవ వచనం ఆఖరి వరుస నేను చదువుతా. Psalm 84 verse 2 లాస్ట్ పార్ట్. 84వ కీర్తన రెండవ వచనం ఆఖరి మాట. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. ఎవరికైనా అట్లా కేకలేసింది చేయొద్దండి. మనకి ఆపోజిట్గా ఉంటుంది. అబ్బా ఆదివారం వచ్చిందా, కడ్డ నిండా నిద్రపోదాం అనుకున్నా, కడుపు నిండా తిందాం అనుకున్నా, ఈరోజు ఇంకా ఎప్పుడు పోవాలా ఎప్పుడు రావాలా, వీళ్ళేం అంతగా వదిలే రకం కాదు. అందులో బ్రదర్ వస్తే అంత తేలిక వదిలేడు అనుకుంటా ఉంటాను కదా. కానీ ఇక్కడ కోరహ కుమారులకి ఏమనిపిస్తుందంటే శరీరము ఆనందంతో, అసలు ఆనందం అనేదే మనకి తక్కువ, అది ఎప్పుడో ఒకసారి వచ్చేది. దాంతో కేకలు వేస్తారు. కేకలు 2 సార్లు వేస్తాం. ఎప్పుడు వేస్తాం? వేసేవాళ్ళు చెప్పండి. గెలిస్తే వేస్తాం, బాధ కలిగితే వేస్తాం. ఆ విజయం వారి కేకలు తీసుకుని వస్తుంది. ఈ కీర్తనకాడు కోరహ కుమారులు కూడా వాళ్ళ కేకలు, యేసు ప్రభు విజయం, దేవుని విజయం కేక, లేకపోతే బాధ కేకలు. యేసు ప్రభు వారు సెలవులో కేక వేసి ప్రాణము విడిచాను. ఎక్కువ బాధ కలిగిన కేకలు వేస్తుంది. నేను ఇవి చెప్పకూడదు అనుకుంటా, కానీ ఇది వాస్తవాలు. మరి ఏం చేస్తాను చూడండి. ఎవరైనా కాని విధానంలో దేహం కొన్ని భాగాలు కాలిపోయి ఉంటాయి అనుకో, ఒక హాస్పిటల్ ఉంటా. నేను ఎక్కడో ఒక దగ్గరికి మీటింగ్కి పిలిచినారు. ఇలాగ 2 రోజులు 3 రోజులు మీటింగ్ జరుగుతుంది. పగలపూట అంత అనిపించలేదు, కానీ రాత్రిపూట అంత ప్రశాంతంగా ఉంటుంది కదా. నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే నరకంలో కేకలేసినట్లు వస్తుంది. ఓ ఓ ఓ నేను అనుకున్నాను ఆత్మీయంగా, వాక్యం చెప్తుంటే అలాగ ప్రజలు స్పందిస్తున్నారేమో కింద అని. వాక్యం చెప్పేది అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చినాం, కొంతమంది స్పందించినారు. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా కేకలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పుడు నేను అక్కడున్న బ్రదర్స్ అడిగా, ఏం బ్రదర్ కేకలు నరకంలో వచ్చినట్లు వస్తున్నాయి, ఇప్పటిదాకా నేను అనుకున్నాను ఏదో వాక్యం చెప్తుంటే ప్రజలు అలాగ స్పందిస్తున్నారేమో అని. అట్టు కాదన్నా, మన స్టేజ్ అనక ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో శరీరం కాలిన వాళ్ళందరినీ తెచ్చిపెట్టింటారు. ఆ వార్డుల్లో కాలిపోయిన తర్వాత శరీరాల బాధ భరించలేక వాళ్ళు కేకలు వేస్తుంటారు. ఆ కేకలు మనకి వినిపిస్తాయి. మరి పగలు వినిపించలేదంటే పగలు ఎక్కువ శబ్దం ఉంటుంది కదా, అందుకే వినిపించదు. రాత్రిపూట ఎక్కువ శబ్దాలు ఉండవు కదా, నిశ్శబ్దంగా ఉంటుంది కనుక రాత్రిపూట కేకలు ఎక్కువ వినిపిస్తాయి. షాక్ తెలుసా? ఒక దేహం కొద్దిసేపు కాలిపోతే లేదా కొన్ని భాగాలు కాలిపోతే అలా కేకలు వేస్తుంటే నరకం, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు పురుగు చావని స్థలం, ఇంకెంత భయంకరం. అర్థమవుతుంది మనకి నేను చెప్పే మాటలు. దేవుని మందిరం కొరకు కేకలేస్తూ వచ్చినారంట. యెహోషువ అలాంటి వాడు. నేను నా కుటుంబం, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. సర్వీస్. ఇప్పటిదాకా ఎంతమందిని చూసాం? 3. ఇంకోటి చూసి ముగిస్తామా? చాలా. రాజుల మొదటి గ్రంథం 17, 1 King chapter 17 మొదటి వచనం. చాలు. ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. చూడండి ఇంట్రో ఎట్లుందో. మనల్ని గురించి ఎవరైనా ఇంట్రో అడిగారు అనుకోండి, అంటే ఉపోద్ఘాతం, మిమ్మల్ని గురించి కొన్ని సంగతులు చెప్పండి అంటే మామూలుగా మనం చెప్తాం, నా పేరు పలానా పలానా, నేను తెలంగాణ బిడ్డ, అట్లంతా మనం ఇంట్రో ఉంటుంది. ఇక్కడ మన ఏలియన్ ఇంట్రో అడగక మునిపే చెప్పేస్తున్నాడు. ఆహవరాజు దగ్గర నిలబడి నేనెవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఆ జీవము గల దేవుడు. అసలు ఏలి అంటే అర్థం ఏంటంటే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చినాడు. భూ సంబంధమైన అస్సలు లెక్కలేదు ఆయనకి. అలాంటి సామర్థ్యం కలిగినవాడు. ఆకాశాన్ని ఆపినవాడు, వర్షాన్ని పంపినవాడు, ప్రాణాన్ని ఇచ్చినవాడు. బైబిల్లో మొట్టమొదట చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తే జీవం వచ్చి లేచి కూర్చునింది ఈయన వల్లే. బైబిల్లో మొట్టమొదట ఆకాశము వర్షం కురవకుండా ఆగింది ఈయన వల్లే. బైబిల్లో మొట్టమొదట ఆకాశం తెరవబడి వర్షం వచ్చింది ఈయన వల్లే. యాకోబు 5:17 మనం చూస్తాం, ఏలియా మన వంటి స్వభావం గల దైవ సేవకుడు అని రాయలేదు, ఎల్డర్స్ అని రాయలేదు, భక్తుడు అని రాయలేదు, ప్రవక్త అని రాయలేదు. ఎవరు? ఎందుకు అలాగ రాశారు? ఎందుకు అలాగ రాశారు? చదువుకొని మర్చిపోండానే. ఆ పద ప్రయోగం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు వాడే పద ప్రయోగం చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈయన దైవజనుడే, గొప్ప సేవకుడే, గొప్ప ప్రవక్తే. కానీ ఆయన గురించి ఏం రాశాడు? ఏలియా మన వంటి స్వభావం గల అక్కడ ప్రవక్త అని రాసింటే ఏమనుకో, మనమేం ప్రవక్తలు కాదులే, మనం అలాగే వాడబడతాం, మనమేం దైవ సేవకులు కాదులే, మనం అలాగే ఎక్కడ వాడుకుంటామని. కనుక ఇవన్నీ మనం మొత్తానికి ఎక్స్క్యూజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అని అక్కడ ఏం రాశారంటే మన వంటి స్వభావం గల మనుషుడు. ఇప్పుడు చెప్పండి, నేను మనుషుని కాదులే, దేవుడు నన్నేం వాడుకుంటారని వాళ్ళు చేయొద్దండి. ఉన్నారా ఎవరన్నా? ఎవరు అనుకోవటానికి వీల్లేదు. ఆ మనుషుడు అనే పదము అన్ని జాతుల వారిని ఒకేసారి ఎంక్లోజ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఆకాశమందున్న దేవుడు మానవ జాతికి పైన ఉన్నవాడు, మానవుని సృజించినవాడు, మానవుని ఎంత దాకైనా వాడుకోగలడు అనేది మనకి జ్ఞాపకం చేస్తుంది. వాడుకో ప్రభువా, నన్ను వాడుకో అని ఇష్టం ఉండాలి ఆ మనుషునికి. దేవుడు ఆకాశాన్ని మోయగలడు, దేవుడు ఆకాశాన్ని తెరవగలడు. ఆహాబు లాంటి దుశ్చార్యము అంటే దుర్మార్గపు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను ఎవరి సరిధిలో నిలబడ్డాను. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఆ దినాల్లో ప్రజలు సేమ్ మన మాదిరి ఉన్నారు. గోపీలు అంటే తెలుసు కదా, తెలుసా తెలియదా? తెలుసు మీకు అందరికీ, ఎందుకంటే యాక్షన్ రోజు అదే చేస్తుంటారు కదా. ఒక పిల్లి గోడ మీద ఉందంట, గోడకి యూతులు ఒకరు ఉన్నారు, గోడకు అవతలకు కూడా ఒక ఇల్లు ఉంది. ఆ పిల్లి గోడ మీద ఎందుకుంది? పిల్లి అంటే క్యాట్. ఎందుకుందంటే దానికి పాలు, పెరుగు, మిల్క్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం. కనుక దానికి పాలు ఇక్కడ ఉన్నాయని చెప్పాల్సిన పని లేదు, మనము పెరుగు ఇక్కడ ఉందని చెప్పాల్సిన పని లేదు, నెయ్యి ఇక్కడ ఉందని చెప్పాల్సిన పని లేదు. దాని ముక్కలు మనకంటే బాగా పనిచేస్తాయి. అందుకనే గోడ మీద ఉండి ఎవరు పాలు పెట్టినారు, ఎవరు పెరుగు పెట్టినారు, ఎక్కడ మజ్జిగ పెట్టినారు అని అది ఎక్కడే చూస్తూ ఉన్నది. కనుక ఒకవైపు ఒక ఇంట్లో పాలు పెడితే ఇక్కడికి దుక్కుతుంది, అక్కడ పాలు తాగేస్తుంది, మళ్ళీ వచ్చి గోడ మీద పెట్టి మళ్ళీ యూత్లో ఇంట్లో పెడితే ఎక్కడ పెడితే అక్కడికి వెళ్దాం, మనకి వెళ్ళినా ఏముంది అని పిల్లి అనుకుందంట. మనలో చాలామంది బిలీవర్స్ కూడా అలాగే అనుకుంటారు. ఇక్కడ సైతానుడు, ఇక్కడ యేసుప్రభు, ఎవరు కావాలా అని అనుకుంటే ఈ పిల్లి ఏమనుకుంటుందంటే, ఈ పిల్లి అంటే చెప్పాలా మీరు చెప్తారా? అనుకునిందంటే, చూస్తాంలే ప్రభా, సోమవారం నుండి శనివారం దాకా అక్కడ సైతానుడు పిలుస్తాడు కదా, ఆదివారం వల్ల మీ ఇంటికి వస్తాం, పక్కన ఎక్కడ పోతాం, ఎక్కడ రాకుండా ఎక్కడ పోమంటావు, నువ్వే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, ఎక్కడికి వెళ్ళమంటావు, వచ్చేస్తాంలే ఆదివారం. గోపీలు ఎక్కువైపోయినారు, అందుకే ప్రభు ఆడుకోలేకపోతున్నాడు. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులను బలపరచుట కొరకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసింది. యథార్థవంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారని ఏలియా యథార్థవంతుడిగా దైవ సన్నిధిలో కనిపించినాడు. దేవుడు ఆయన వాడుకోవటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎలాగ ఆయన వాడుకున్నాడు దేవుడు అంటే, మానవు చూడకుండా పైకి కొనిపోబడ్డాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీయుల రథములను గుర్రములు నీవు కావా? వాట్ ఎ గ్లోరీ, వాట్ ఎ హానర్. ఒక దేవుడు గణపరిచే వ్యక్తిని ఎంత దాకా గణపరుస్తాడో చూడండి. బైబిల్లో రాయబడింది, మానవం చూడక బ్రతక నరుడెవడు అంటే దెర్ ఈజ్ నన్, బట్ దెర్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్షన్. ఎవరు లేరు, కానీ మినహాయింపులు కూడా ఉన్నాయి. అలాంటి మినహాయింపు మనకి ఏలియా కనిపిస్తున్నాడు. అంటే మనం కూడా మానవం చూడకుండా అలా కొనిపోవాలని కాదు దీని అర్థం. అంటే దెర్ ఈజ్ నో డెత్ ఇన్ హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచర్లో మరణము లేదు. మన దగ్గరికి వస్తే మన పరిచర్లో దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ద మిస్టరీ. తప్ప కరెక్టా? మన వాక్యం చెప్పినా, పాటలు పాడినా, బోధించిన, సండే క్లాస్ చెప్పినా, టీచర్ చెప్పినా, యాక్షన్ సాంగ్స్ చెప్పినా ఏముండాలా? జీవం ఉండాలా. అది ఏలియా పరిచర్య. జీవం లేకపోతే ఏమని అర్థం? మరణం. దేవుడు మనం గొప్ప వ్యక్తులుగా చేయాలనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏలియా లాంటి వాడు ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడు. అందుకే ప్రభు నన్ను అన్న గణపరచు వారిని నేను గణపరుస్తాను. ప్రభువులు ఎప్పుడు పక్షపాతం లేదు. దేర్ ఈజ్ నో బయాస్. ప్రభుకి తెలంగాణ, ఆంధ్ర, ఆ బిడ్డ, ఈ బిడ్డ, ఆ కొడుకు, ఈ కొడుకు, కనిష్ఠుడు, జ్యేష్ఠుడు, ఉత్తముడు, సర్వోత్తముడు అట్లేం తేడా లేదు. నో బయాస్. ఏం ఫీలింగ్లు ఉండవు, క్యాస్ట్ ఫీలింగ్లు అస్సలు లేవు. ఒకటే ఒక ఫీలింగ్ ఆయనకి, ఆయన లాంటి హృదయం ఎవరికైనా ఉందా అని. ఆయన లాంటి తగ్గింపు, ఆయన లాంటి దీనత్వం, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి పెదవులు అంటే దయగలిగిన మాటలు, ఆయన లాంటి జీవితం
ఉన్నవారిని ఆయన బలపరచాలని కోరుతాం. బండ సందుల్లో లేదా బద్దలైన సందుల్లో నిలిచిండేవాడు ఎవడు? దేవుడు చిన్న చిన్న వాటిని వాడుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా అంట. దేవుడు ఏంటి వాడుకోవడం ఏంటి? మన కాలంలోనే భక్సింగ్ గారు వాడిన సామాగ్రి అంటే మనం ఎంతో మక్కువ చూపిస్తున్నాం. దేవుని దాసుడు ఇలాగ దేవుని ద్వారా వాడబడ్డాడని. మరి బైబిల్ చరిత్రలో వాడబడిన వాళ్ళు ఇది నన్ను ప్రభు మనల్ని కూడా వాడుకోవాలని కోరుతున్నాను. మనం ఈ 4 రకాల్లో ఏ రకంలో నిలబద్దాం? మొదటిది ఏంటి? స్టాండింగ్ ఫర్ సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకు నిలబడ్డ. రెండవది ఏంటి? స్టాండింగ్ ఫర్ సబ్మిషన్, విధేయత కొరకు నిలబడ్డ. మూడవది ఏంటి? స్టాండింగ్ ఫర్ సర్వీస్, పరిచర్య కొరకు నిలబడ్డ. నాలుగవది ఏంటి? స్టాండింగ్ ఫర్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కొరకు. ఏలియా దినాల్లో ఇదే కేకలేశాడు. నేను ఇదే చెప్పాను కదా, అటు ఇటు ప్రజలు ఉన్నారని. ఆ వాక్యంలో నుండి ఒక పాట వచ్చింది, ఎంతకాలం మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు. హౌ లాంగ్ ఈ హాల్ట్ బిట్వీన్ 2 ఒపీనియన్స్. యెహోవా దేవుడైతే రండి, బయలుదేవుడైతే మీ ఇష్టము అని కరిమెల దగ్గర కేకలేసినప్పుడు, బలిపీఠం కట్టినప్పుడు అద్భుతాలు దేవుడు చేసినాడు. ఆయన ప్రార్థన చేసిన, ప్రభువా నేను నీ ప్రవక్తనైతే, నీ దాసునైతే అగ్ని దిగివచ్చునుగా. బైబిల్లో రాయబడింది, యెహోవా అగ్ని దిగివచ్చి. A ministry centered with a fire. Ministry centered with a life. అలాంటి పరిచయం ఒక్కరోజు చేసి సచ్చినా పర్లేదు. ప్రభువా నేను అలాంటి పరిచయం ఒక్కరోజు చేసి నెక్స్ట్ డే నువ్వు తీసుకున్నా పర్వాలేదు అనుకుంటా. మన సంగతి ఏంటి మరి? మనం పడిపోయిన సంగతులు ఎక్కడైనా పడిపోయింటే చూపించి ప్రభువా అన్నది. ఎక్కడైనా బాగుంటే కదా పడిపోవటానికి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? కొంతమంది అంత స్టైల్గా పాలిష్డ్గా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఎక్కడైనా తప్పిపోయింటే చూపించు నాయన. సైతాన్ అనుకుంటాడు, అక్క మరి ఘోరంగా చేస్తాడు, టూ మచ్ ఓవర్ యాక్షన్. నీ సంగతి నాకు తెలియదా? ఉదయం నుండి సాయంకాలం దాకా నీ హిస్టరీ అంతా నా చేతిలో ఉంది. ఎక్కడైనా పడిపోయింటే చెప్పు ప్రభు అని బల దగ్గరికి పోయి ప్రార్థన. అదేదో నా దగ్గర ఇంట్లో ప్రార్థన చేస్తే పర్వాలేదు, కానీ బల దగ్గర చేస్తున్నావు కదక్క. కనుక ప్రభువు మనల్ని స్థిరపరచాలని కోరుతా. చాలా ఆశ్చర్యం చూడండి. మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు కదా, ఐఫోన్, ₹1,00,000 అనుకోండి, లేదా ₹1,50,000 పెట్టుకున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మొబైల్ ఫోన్ ఇట్లా కింద పడేయండి, రెడ్ కార్పెట్ మీద కాదు, ఇక్కడి నుండి కిందికి, మీకు ధైర్యం ఉంటే పడేయరు. అది పొరపాటున అటు ఇటు మన చేతుల్లో ఉంటే పడిపోతుంటే దాని కొరకు మనం పడినా పర్వాలేదు అనుకుంటా. అంటే చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా, పళ్ళు ఇరిగినా పర్వాలేదు, కానీ ఏమి ఇరగకూడదు. నిజమేనా? మొబైల్ ఫోన్ ఇరగకూడదు అనుకోండి. ఎందుకని మీరు ఖర్చు పెట్టి కొన్నారు. నాకు ఎప్పుడు ఇది గుర్తొస్తుంది. నా ఫోన్ ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అది డబ్బా, నోకియా, దాని పనే పడిపోవడం అంట. ఎవరో చెప్పినారు, పడిపోతుంటే అసెంబుల్ చేసుకోవడం అంతే. ఎంత ఎక్కువసార్లు పడిపోతే అంత ఎక్కువ పని చేస్తుంది అన్న అన్నాడు. అది ఎట్లా బ్రదర్? నువ్వు బ్రదర్ని అడిగితే బ్యాటరీ బాగా రీఛార్జ్ అవుతుంది. మనం ₹1,00,000 పెట్టి కొన్న ఫోను మన చేతుల్లోనే పడేయటానికి మనకు మనసు రాదు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకున్నాం. ఇది ఒక వస్తువు, గ్యాడ్గెట్. ఇది కాకపోతే ఇంకోటి కొనవచ్చు, ఇంకా హై ఎండ్ ప్రోమో కొనవచ్చు. ఆయన రక్తం ద్వారా కడగబడిన మనం పడిపోండిలే అని ప్రభు అనుకుంటాడా? మీ మొబైల్ పడిపోకుండా దాన్ని ఎంత గార్డని పెట్టినారు, అదని పెట్టినారు, ఇదని పెట్టినారు. ఈ మూలక పడినా పడిపోకూడదు, ఆ మూలక పెట్టినా పడిపోకూడదు, ఎట్ట పెట్టినా పడిపోకూడదు అని ఎంత భద్రంగా మనం కాపాడుతాం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతాయి. ఎప్పుడు జరగంది జరుగుతూనే ఉంటాయి. ఒక్క వస్తువు పడిపోకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ప్రభు మనల్ని పడగొడతాడా? మనమే పడిపోతాం, మనమే జారిపోతాం, మనమే డచ్చిపోతాం, మనమే సోలిపోతాం, మనమే దూరం అయిపోతాం. ఇంక ఎలాగ పడిపోయినాం కదా అని అలాగ అనుకోండి. మొబైల్ ఫోన్ పడిపోయిందిలే అని ఎవరైనా అలాగ అనుకుంటారా? అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎక్కడ పడేశారో కూడా చెప్పండి. ఎవరు అనుకోం అలాగా. ఇది ప్రతిరోజు నాకు గుర్తు వస్తూనే ఉంటుంది. నేను ఈ మధ్యలో ఒక దేశానికి వెళ్ళే, నాకు ఈ ప్రభు ఒక ఐపాడ్ ఇచ్చినాడు, అది యాపిల్ది.
యూజువల్గా నా చేతిలో ఏది అంత స్పాయిల్ కాదు. పెన్ను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా. కర్చీఫ్ కూడా ఎన్నో ఏళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా. కాకపోతే బయటికి మనం దేశాలకు వెళ్ళేటప్పుడు తలనొప్పి ఏంటంటే ప్రతి ఎయిర్పోర్ట్లోనే చెక్ ఉంటుంది. ఆ చెక్కి వాళ్ళు అడిగేది ఏంటంటే ఐపాడ్ కానీ మొబైల్ ఫోన్ తర్వాత ల్యాప్టాప్ పక్కన తీసి పెట్టాలా అని. దానికి గార్డు కూడా కవర్ కూడా వేసిన. అది పక్కన తీసాడు. కరెక్ట్ డెస్టినేషన్కి పోయినా నేను. ఆ డెస్టినేషన్లో చెక్ ఉంది. ఐపాడ్ పక్కన తీసి చూపించమన్నారు. చూపించిన తర్వాత మళ్ళీ పక్కన అది కవర్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉన్నాయి. ఏం జరిగిందేమో నా చేతిలో నుండి కిందకి పడింది. కరెక్ట్ మూల మీద పడింది. వాల్పేపర్ స్క్రీన్ అంతా బ్రేక్ అయిపోయింది. కానీ నేను వాడుకోవచ్చు, కానీ పక్కనే వాళ్ళు ఉంటారు కదా మీలాంటి భక్తులు, ఎందుకన్నా అది పగిలిపోయింది వాడతారు. మనకు అలాగ అనిపించవచ్చు, పక్కన వాళ్ళకి అనిపించదు కదా. కనుక వాళ్ళు ఏంటి దాన్ని వెళ్ళి మార్చి స్క్రీన్ చేస్తామని స్క్రీన్ మార్పించి తీసుకొని వచ్చి. అంటే విచిత్రం ఏంటంటే మనది పగిలిపోతేనే మన పక్కనున్న వాళ్ళు చూడటానికి కూడా ఇష్టపడరు, మనం కూడా చూడటానికి ఇష్టపడం. దీన్ని మార్చుకోవాలని. మరి మన హృదయాలు బద్దలైపోయి పగిలిపోయి జీవితాలు పడిపోయి పాడైపోతే సైతాన్ని కేకలేస్తుంటే నవ్వుతుంటే వాడు పండుగ చేసుకుంటుంటే టపాసులు కాలుస్తుంటే ముందే వచ్చింది పండగ అనుకుంటూ ఉంటే ప్రభు రాండిలే అని అనుకుంటాడా? మారుస్తామని అనుకోడా? రక్తం చేత కడగదామని అనుకోడా? బాగు చేస్తామని అనుకోడా? అనుకుంటాడు. మరి ఆ గాడ్ గేట్కి ఇష్టం ఉండాలా, నన్ను కూడా మార్చు. మనకిష్టం ప్రభువా నన్ను కూడా మార్చు. ఎక్కడ మార్చమంటావు? అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా నాకు స్వస్థత. శిలువ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి మార్చబడి బండ సందులో నిలిచిండు రాబో తరం కొరకు సాక్ష్యాన్ని కాపాడుతూ ఆ దుప్పటిని ఎత్తుకుంటూ ఆ ఆకాశం వైపున దర్శనాన్ని చూస్తూ ముందుకు సాగిపోయినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.